గాయ్స్ డే 9 ఇన్ ఆగ్రా. మేమైతే ఆగ్రాలో తాజ్‌మహల్ చూసాము అని చెప్పాను కదా! మొత్తం చూసి అయిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం బాగా ఆకలేసిందని చెప్పి ఆగ్రాలో ఒక హోటల్‌కైతే వచ్చాము. ఇక్కడ బిర్యానీ చూడండి, హైదరాబాద్ దమ్ బిర్యానీ అని చెప్పాడు కానీ బాబోయ్! అసలు తినలేకపోయాము. ఏమీ బాగాలేదు. పన్నీర్ కర్రీ గ్రేవీ ఇచ్చాడు, రైతాలో బూందీ ఇచ్చాడు, ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చాడు అండ్ ఆనియన్స్, లెమన్ ఇచ్చాడు. నాకైతే టేస్ట్ అసలు చాలా దరిద్రం అనిపించింది. కానీ ఆకలికి ఏం చేయలేక తిన్నాము. ఎంతకైనా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే. నేనైతే చాలా మిస్ అయ్యాననమాట ఆగ్రాలో. కానీ ఏం చేస్తాం, తప్పదు. వీళ్ళైతే రేట్ కూడా 250 పెట్టాడు ఒకటి. అసలు టేస్టే లేదు. చూడండి హోటల్ కూడా ఇలా ఉంది. ఫైనల్గా తినేసి అయితే ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చాము, ఢిల్లీకి వెళ్దాము అని చెప్పేసి. ఆగ్రా నుంచి ఢిల్లీకి 2 అవర్స్ జర్నీ అనమాట. సో మేమైతే శతాబ్ది ట్రైన్, ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు 9 o'clock వస్తుంది అని చెప్పారు. సో ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మాకు హాఫ్ అన్ అవర్కి ట్రైన్లో ఫుడ్ కూడా ఇచ్చారు. కొంచెం ఆగ్రా మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి చూడండి మా ఫేసెస్ ఎలా అయిపోయాయో. మాకైతే ఘోరంగా నిద్ర వచ్చేసింది. కానీ ఫుడ్ కూడా ఇచ్చారు. ఈ నార్త్ ఫుడ్ అయితే ఇలానే ఉంటుంది కదండి, రోటీస్, రైస్, కర్రీస్. ఇదైతే చికెన్ కర్రీ అంట. ముక్క మాత్రం అస్సలు ఉడకలేదు, ఏదో అనిపించింది. తినాలన్నా వద్దా అన్నట్టు టేస్ట్ చేశాను, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆలూ ఫ్రై కర్రీ అంట. అది కూడా బాగాలేదు అసలు. మా హస్బెండ్ అయితే పాపం తన పార్సల్ ఓపెన్ కూడా చేయలేదు. అస్సలు చాలా ఘోరంగా ఉంది గాయస్. నేనైతే పెరుగు అండ్ ఐస్ క్రీమ్ తిన్నాను అంతే. ఫైనల్గా అయితే ఢిల్లీకి వచ్చేసాము.